ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటిలోని గణిత శాస్త్ర మెథడాలజీకి సంబంధించిన ముఖ్యాంశాలు చదువుతారు. మొదటి పాఠం గణిత శాస్త్ర పరిచయం స్వభావం. మ్యాథమెటిక్స్ అనే పదం ప్రాచీన గ్రీకు భాషా పదమైన మ్యాంథానో, నవీన గ్రీకు భాషా పదం మంథాయినో అనే పదాల నుంచి ఉత్పన్నమైంది. ఈ రెండు పదాల అర్థం నేర్చుకోవడం. మ్యాంథాయినో, మథాయినో ఈ రెండు పదాల అర్థం నేర్చుకోవడం. ఈ రెండు గ్రీకు భాషా పదాలు, ఒకటి ప్రాచీనమైనది, ఒకటి నవీనమైనది. మరొక విధంగా గ్రీకు భాషలో మెంథానేయిన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. అంటే మ్యాథమెటిక్స్ అనేది మెంథనేయిన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. కనుక మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. మ్యాథమెటిక్స్ అంటే ఈ రెండు పదాల నుంచి వచ్చింది. ఏంటి? మెంథనేయిన్, టెక్నే. ఈ రెండు పదాల అర్థం ఏంటంటే మెంథనేయిన్ అంటే నేర్చుకోవడం, టెక్నే అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. టోటల్గా ఈ రెండు పదాలు కలిపితే మ్యాథమెటిక్స్ అనగా విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే కళ. నేర్చుకోవడం ఒక కళ, సూక్ష్మ పద్ధతులు నేర్చుకునే ఒక కళ మ్యాథమెటిక్స్ అంటే. మ్యాథమెటిక్స్ను లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటికా అనే పదంతో సూచిస్తారు. మ్యాథమెటిక్స్ లాటిన్ భాషలో ఆర్స్ మ్యాథమెటిక్ అనే పదంతో సూచిస్తారు. దీని అర్థం గణిత కళ. దీని అర్థం ఏంటంటే గణిత కళ. సంస్కృతంలో గన్ అనే పదానికి అర్థం లెక్కించుట. దీని నుండి తెలుగు పదం గణితం ఉద్భవించింది. సంస్కృతంలో గన్ అనే పదానికి అర్థం లెక్కించుట. సంస్కృతంలో గన్ అంటే లెక్కించుట. దీని నుండి తెలుగు పదం గణితం అనేది ఉద్భవించింది. ఇక నిర్వచనాలు చూద్దాం. గణితం సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం అన్నది ఎవరంటే బెల్. గణితం సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం. బెల్. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం. మేరియా పీరీ. పరికల్పిత పీరీ. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అన్నవారు ఎవరంటే మేరియా పీరీ. ఆవశ్యకత పర్యవసానాలు ఊహించే విజ్ఞానం గణితం. బెంజమిన్ పీర్స్. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం. బెంజమిన్ పీర్స్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం. లాక్. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం. మేధస్సు అనేది లాక్ అవ్వడం. హేతువాదంలో మానవుని మేధస్సు అని లాక్ అవ్వడం. స్థిరపడే మార్గం గణితం అన్నది ఎవరంటే లాక్. దాంట్లో మేధస్సు లాక్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవ నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైంది, ప్రదర్శింపదగింది గణితం అన్నవారేంటంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ ఫ్రాంక్లిన్ అనేది విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది, అద్భుతమైనది, మానవ నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైంది, ప్రదర్శింపదగింది గణితం అన్నది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది ఫ్రాంక్లిన్. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం. బెర్ట్రాండ్ రస్సెల్. పరస్పర సంగతాలైన పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అన్నారు ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. సంగతాలు రస్సెల్, ఉత్పన్నమైన సమగ్ర చర్చ రస్సెల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం. అరిస్టాటిల్ ఒకసారి వచ్చింది. గణితం అంటే పరిమాణ శాస్త్రం అన్న ఎవరంటే అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణం అరిస్టాటిల్. గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం. ఆగస్ట్ కోమ్ట్. పరోక్ష మాపన శాస్త్రం అన్న ఎవరంటే ఆగస్ట్ కోమ్ట్. పరోక్ష మాపన శాస్త్రం అన్నది ఎవరంటే ఆగస్ట్ కోమ్ట్. 10 సార్లు చదవండి. గణితం అంటే వివిధ వస్తువులు ఒకే పేరుతో సూచించే కళ. హెన్రీ పాయింట్కేర్. గణితం అంటే వివిధ వస్తువులు ఒకే పేరుతో ఒకే పేరుతో సూచించే కళ. వివిధ వస్తువులు ఒకే పేరుతో హెన్రీ పాయింట్కేర్ ఒకే పేరుతో సూచించే కళ పాయింట్కేర్ గణితం అంటే. తర్వాత గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం. బెంజమిన్ పియర్స్. అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం బెంజమిన్ పియర్స్. గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం. బెంజమిన్ పియర్స్. నిర్ధారణలు పియర్స్. తర్వాత గణిత శాస్త్రం యొక్క స్వభావం. గణిత శాస్త్రం అనేది తార్కికమైనది. స్వభావాలను గుర్తుపెట్టుకోండి. గణిత శాస్త్రం తార్కికమైనది. ఎలా తార్కికమైనది అంటే తర్కం గణితానికి పునాది. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్ల ఏర్పడ్డాయి. రస్సెల్స్, వైట్ హెడ్ అన్నవారు ఎవరంటే గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్ల ఏర్పడ్డాయి అన్నవారు ఎవరంటే రస్సెల్, వైట్ హెడ్. గణిత సమస్యల సాధనలో సోపానాలని తార్కికంగా రాయబడతాయి.
గణిత సమస్యలో సాధనలో సోపానాలని తార్కికంగా రాయబడతాయి, అంటే లాజికల్గా. ఉదాహరణ, సంఖ్యలపై అవగాహన లేకపోతే సంకలనం అవగాహన కాదు, నిష్పత్తి అవగాహన లేదా అనుపాతం అవగాహన కాదు. ఇదంతా గణిత శాస్త్రం యొక్క సంబంధం. గణితం తార్కికమైంది. గణితం అమూర్త భావనల శాస్త్రం, అంటే ఎదురుగా కనబడదు, అమూర్తంగా ఉంటుంది. గణితం అనేక అమూర్త భావనలు కలిగిన శాస్త్రం. సంఖ్య, సంకేతాలు, సూత్రాలు మొదలైనవి ఇవన్నీ అమూర్తాలు. గణిత భాషా గుర్తులు. గణితం ప్రత్యేకమైన సంకేతాలను కలిగి పెట్టిన వీటి సహాయంతో గణిత అంశాలను సరళంగా, క్లుప్తంగా, అర్థంగా వివరించవచ్చు. ఉదాహరణ, 2 మరియు 3లో మొత్తం 5, 2 + 3 = 5 అని క్లుప్తంగా, అర్థవంతంగా చెప్పవచ్చు. గణిత భాష గుర్తులు. గణితంలో గుర్తులు ఉంటాయి. ఆగమన, నిగమన, హేతువాదం. గణితంలో ఆగమన, నిగమన, హేతువాదాలు ఉంటాయి. ఒక విషయాన్ని అనేక సందర్భాలు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మి నిర్ధారణ చేయడం. త్రిభుజం 1 అంటే Δ1, Δ2, Δ3, Δ4 అంటే త్రిభుజం 1, త్రిభుజం 2, 3, 4లలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కనుక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 అని నిర్ధారణ చేయడం. నిగమన హేతువాదం అంటే కొన్ని స్వాభానుభవాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, సిద్ధాంతాల ఆధారంగా ఓ ప్రత్యేక విషయం నిర్ధారణ చేయడం. a⁴m × a⁴n = a⁴m+n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. అంటే n అనేది సంఖ్య అయితే a⁴m × a⁴n = a⁴m+n. ఇది ఒక సూత్రం. ఆ సూత్రం నుంచి ఒక ప్రత్యేక విషయానికి వస్తాం. అది నిగమన హేతువాదం. వివిధ శాస్త్రాల అధ్యయనానికి గణితం ఒక సాధన. సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం గణితం. ఫ్రాన్సిస్ బేకన్. సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం అన్నవారు ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్. వివిధ శాస్త్రాల అధ్యయనానికి గణితం అనేది ఉపయోగపడుతుంది. గణితం ఖచ్చితమైనది. గణితంలో ఫలితాలు సరైనవి, సరికానివి అని మాత్రమే ఉంటాయి. పరిస్థితులకు అనుగుణంగా ఫలితం మారే అవకాశం లేదు. గణితం ఖచ్చితమైంది. వివిధ శాస్త్రాలు అధ్యయనం చేయడానికి గణితం ఉపయోగపడుతుంది. సకల శాస్త్రాల మూలం మరియు ఆధారం గణితం అన్న అన్నవారు అంటే ఫ్రాన్సిస్ బేకన్. మూలం, ఆధారం, బేకన్. బేస్, ఆధారం, బేకన్. గణితం ఖచ్చితమైనది. తప్ప, రైట్, సరైనదే, సరికాదు అని మాత్రం ఉంటుంది గణితంలో. a + b × a - b = a² - b² ఫర్ ఆల్ b బిలాంగ్స్ టు r. ఇది ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా ఒక విధంగా ఉంటుంది. అది తప్ప, రైట్ అనేది మాత్రం ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో తప్పు, కొన్ని విషయాల్లో రైట్ అనేది మాత్రం ఉండదు. సరిచూసే పద్ధతి. సాధన చేసి కనుగొన్న ఫలితాలు సరైనవి కావు, సరిచూసుకోవచ్చు. సరిచూసే పద్ధతి. గణితంలో సరిచూసే పద్ధతి ఉంటుంది. గణితం సౌందర్యవంతమైనది. ఎలా సౌందర్యవంతమైనది? ప్రకృతిలో అనేక వస్తువులు మరియు మానవ నిర్మిత కట్టడాల సౌందర్యానికి కారణం అవి గణిత నియమాలకు లోబడి ఉండటమే. తర్వాత గణితం సమస్యల శాస్త్రం. గణితం అంటే సమస్యలు మరియు వాటిని సాధించగలడం. గణితం మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమం. గణితంలో పూర్వజ్ఞానం పైన వర్తమాన జ్ఞానం నిర్మితం అవుతుంది. మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమం ఉంటుంది గణితంలో. గణితం అంతర్బుద్ధితో ఏర్పడుతుంది. మానవ అంతర్బుద్ధి వల్ల గణితంలో స్వీకృతాలు ఏర్పడతాయి. స్వీకృతాల ఆధారంగా గణిత నియమాలు, సిద్ధాంతాలు రూపొందించడం జరుగుతుంది. అదే గణిత భావనలు, ప్రతిపాదనలు మానవుని అంతర్బుద్ధి వల్ల ఏర్పడతాయి. గణితంలో సోపానాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అంటే అంతర్బుద్ధి వల్ల స్వీకృతాలు ఇవన్నీ ఏర్పడతాయి. గణిత నియమాలు, సిద్ధాంతాలు ఇవన్నీ అంతర్బుద్ధి వల్ల ఏర్పడతాయి. గణితం ఒక సహసిద్ధమైన ఆలోచన విధానం. గణితంలో చాలా సమస్యలు సహసిద్ధమైన సృజనాత్మక శక్తి వల్ల సాధించబడతాయి. గణితంలో చాలా సమస్యలు సహసిద్ధమైన సృజనాత్మక శక్తి వల్ల సాధించబడతాయి. వివిధ రూపాల్లో ఏకత్వం. గణితం సంఖ్య, బీజీయ, రేఖాచిత్ర మరియు జామితీయ మొదలైన రూపాల్లో వ్యవస్థితమవుతుంది గణితం. ఉదాహరణ, నిరూపక రేఖాగణితం అనేది బీజగణితం జామితిని ఏకీకృతం చేయడం వల్ల ఏర్పడింది నిరూపక రేఖాగణితం. సరళ రేఖ, వృత్తం, దీర్ఘవృత్తం మొదలైన వాటిని XYలో సమీకరణాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. సమితివాదం గణితంలోని అన్ని శాఖలను ఏకీకృతం చేస్తుంది. సమితివాదం గణితంలోని అన్ని శాఖలను ఏకీకృతం చేస్తుంది. వివిధ రూపాల్లో ఏకత్వం అంటే సరళ రేఖ, బిందువుల సమితి, స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల బిందువుల సమితి, వృత్తం. ఇవన్నీ వివిధ రూపాల్లో ఏకత్వం ఉంటుంది గణితంలో. అంటే ఒకటి కలిసి ఒక ఏకత్వ రూపంగా ఉపయోగపడుతుంది. గణితం స్వభావం అందరి విలువలు, పరిమాణంపై ఆధారపడదు. గణితంలో అభివృద్ధి పరచిన భావనలు సార్వత్రిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. గణిత స్వభావం అందరి విలువలు, పరిమాణంపై ఆధారపడదు. గణితంలో అభివృద్ధి పరచబడిన భావనలు సార్వత్రిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణ, ఏ సంఖ్య n కైనా 2n సరిసంఖ్య. n ఎంత చిన్నదైనా పెద్దైన 2n అనేది సరిసంఖ్య అనేది సత్యం. అంటే గణిత స్వభావం అందరి విలువలు, పరిమాణంపై ఆధారపడదు. విలువ అనేది దాని పరిమాణంపై కానీ విలువ మీద ఆధారపడదు. అది సత్యం అంటే సత్యమే. a⁴m = a⁴m ఫర్ ఆల్ m బిలాంగ్స్ టు z+. అంతఃకరణం ద్వారా భావనలు అభివృద్ధి చేయడం. ఇవన్నీ భావనలు. అంతఃకరణం ద్వారా భావనలు అభివృద్ధి చేయడం. లోక జ్ఞానం ప్రత్యక్షంగా కనబడే సత్యాల నుంచి, పరిసరాల నుంచి జ్ఞాన సంపాదన చేయడమే అంతఃకరణ. యూక్లిడ్ స్వీకృతాలు అంతఃకరణం ద్వారా ప్రపంచంలో ఆమోదించబడ్డాయి. జామితిలో కీలక పదాలైన బిందువు, రేఖ వంటి అంశాలు అంతఃకరణం ద్వారా విస్తృతపరచబడ్డాయి. అంతఃకరణం ద్వారా భావనలు అభివృద్ధి చేయడం అంటే లోక జ్ఞానం ప్రత్యక్షంగా కనబడే సత్యాల నుంచి, పరిసరాల నుంచి జ్ఞాన సంపాదన చేయడం. అంటే
మనం ఎదురుగా పరిసరాల్లోకి వెళ్తాం కదా, అక్కడ ప్రత్యక్షంగా కనబడే సత్యాల నుంచి జ్ఞాన సంపాదన చేయడాన్ని అంతఃకరణం అంటారు. అంతఃకరణం ద్వారా భావనలు అభివృద్ధి చేయడం. యూక్లిడ్ స్వీకృతాల అంతఃకరణం ద్వారా ప్రపంచంలో ఆమోదించబడ్డాయి. జ్యామితిలో కీలక పదాలైన బిందువు, రేఖ వంటి అంశాలు అంతఃకరణం ద్వారా విస్తృతపరచబడ్డాయి.